నెల్లూరులో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి భేటీ అయ్యారు. పుదుచ్చేరి నుంచి యానాం వెళుతూ మార్గ మధ్యంలో అజీజ్ ఇంటికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా రంగస్వామికి అజీజ్ తో పాటు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహార విందు స్వీకరించిన తర్వాత టీడీపీ నేతలను రంగస్వామికి అజీజ్ పరిచయం చేశారు. అనంతరం అజీజ్ విలేకరులతో మాట్లాడుతూ రంగస్వామికి తనకు ఎన్నో ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తాను పుదుచ్చేరికి వెళ్లినప్పుడల్లా ఆయన కలుస్తుంటానని చెప్పారు. తాను వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఎన్నికైనందుకు అభినందించేందుకు ఆయన రావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్డీఏ కూటమిలో రంగస్వామి కూడా భాగస్వాములుగా ఉన్నారన్నారు. ఆదిలాబాద్ మార్వాడి ధర్మశాలలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని దర్శించుకున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి వేణుగోపాల్, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి స్వామివారి దర్శనం అనంతరం టీపీసీసీ చీఫ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ గారికి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు. Remembering that date, last date. सिर्फ फोटो दे बोलो हमारे नीचे के एक्सीडेंट होने पे इसमें समझा रहा है मैं फोन कर दिया 3 times हेल्थ विजिट करेगा. ఈరోజు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రామస్వామి గారు పాండుచేరి ముఖ్యమంత్రి. వారు 5 సార్లు పాండుచేరికి ముఖ్యమంత్రి. మా కజిన్ రఫీ గారు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండడం, అదేవిధంగా గతంలో కానీ అనేక సార్లు మాకు పరిచయం ఉండడం, తను యానాంకి వెళ్తూ నాకు ఈ యొక్క బోర్డ్ చైర్మన్ రావడం తెలుసుకొని ఆయన నన్ను గ్రీట్ చేయడానికి వచ్చారు. ఇట్స్ జస్ట్ ఫార్మల్ ఏం కాదు, ఇది ఒక సన్నిహితంతో వచ్చిన ఒక కార్యక్రమం మాత్రం. సో ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. కొన్ని మా చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా గొప్పగా చెప్పారు ఆయన. నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, మీ రాష్ట్రం బాగుపడుతుంది అని కానీ చెప్పారు. చాలా అనుభవమైన వ్యక్తి. సో అటువంటి వాళ్ళతో కలవడం, వారు కానీ ఇప్పుడు బీజేపీతో ఎన్డీఏలో ఉన్నారు. సో నిజంగా వాళ్ళందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది. మరి కట్టసిగా ఇక్కడ వచ్చారు, మేమందరం కానీ ఆయన్ని గౌరవించుకున్నాం.